నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఆయుధాల నియంత్రణ చర్చలపై చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా 3 వేర్వేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది. మరే అణుశక్తి దేశం చేయని విధంగా డ్రాగన్ ఆయుధాలు సమకూర్చుకుంటుందని, సైనికపరమైన మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. ఈ మేరకు యుఎస్ రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటాగాన్ ముసాయిదా నివేదికను వెలువరించింది. పెంటాగాన్ అంచనా ప్రకారం మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో 3 సిలో ఫీల్డ్స్ లో 100 వరకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది. ఈ సిలో సైట్ల గురించి గతంలోనే వెల్లడించినప్పటికీ అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణుల సంఖ్యను ప్రస్తావించలేదు. 2024లో చైనా వద్ద అణు వార్ హెడ్ల సంఖ్య 600కు మించి లేవని, 2030 నాటికి ఆ సంఖ్య 1000 దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆయుధ నియంత్రణ చర్చల విషయంలో చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదు అని నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై చైనా స్పందించింది. ఈ అంచనాలను తోసిపుచ్చింది. తన దేశాన్ని కించపరచడానికి, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న తప్పుడు ప్రచారమని వాషింగ్టన్లోని చైనా దౌత్య కార్యాలయం ఈ నివేదికను ఖండించింది. తన దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే చైనా రష్యాతో అణు నిరాయుధీకరణ చర్చలు జరిపే అవకాశం ఉందని కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలపై చైనా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పెంటాగాన్ నివేదిక వచ్చింది.